పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణమా కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా అని పాట పాడి తెలంగాణ ఆత్మగౌరవానికి గద్దర్ కన్నా మరో వ్యక్తి ప్రతీక ఉండరు. ఈ తెలంగాణ వాదులు అని చెప్పుకునే వాళ్ళు కేటీఆర్ కాదు, కేసీఆర్ కాదు, 100 మంది నాయకులు మన సిరిసిల్ల కోనసీమ లాగా పచ్చగా తయారు చేసామని మాట్లాడారు. ఇంతకుముందు ఎడారిలాగా ఉండే సార్ ఇప్పుడు కోనసీమ లాగా ఉందని చెప్పిండు. కోనసీమను తలదన్నే అందాలతో సెల్యులాయిడ్ మీద అది కోనరావు పెట్టనా కోనసీమనా? తెలంగాణ నాయకులు వల్ల దిష్టి తగిలాయని కానీ అక్కడ మాట్లాడలేదు. తెలంగాణ నాయకులు దీన్ని మెచ్చుకునేవారు. ఎందుకు ఇవాళ మాట్లాడుతున్నారు? ఏదైతే సోకాల్ తెలంగాణ వాదులు అని చెప్తున్నారు, తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలక్షన్స్ రాగానే మమ్మల్ని ఇన్సల్ట్ చేశారని చెప్పుకోవడం, దాని మీద ఓట్లు సంపాదించుకోవడానికి రాద్ధాంతం చేయడం అలవాటైంది. ఆ స్ట్రాటజీని ప్రతి ఒక్క దగ్గర వాడారు. కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మీద మీరు ఇటువంటి అభియోగం వేయడం, 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కనీసం తాగడానికి నీరు లేని స్థితిలో ఒక ఆదిలాబాద్ జిల్లాలో ఒక పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బు వేసి బోర్లు వేయించి ప్రజల దాహం తీర్చారు. గ్రామాలకి మంచినీటి కోసం నేను స్వయంగా నా డబ్బులతోటి అక్కడ ఒక గిరిజన తాండాల్లో వాళ్ళకి నీళ్లు లేవు. కనీసం ఒక్క పంపు మీద, ఒక్క బోరింగ్ పంపు మీద 3000 మంది. తర్వాత మన వాళ్ళకి చెప్పి నేను బోరింగ్ వేయించినా కానీ అది నాకు తృప్తినివ్వలేదు. ఏదో ఒక ఆయనకి ఎటువంటి రాజకీయ ఇది కూడా లేదే. ప్రజల యొక్క కష్టం చూసి స్పందించారు. ప్రజలు ఎవరు? తెలంగాణ ప్రజలే కదా. తెలంగాణ ఉద్యమం సమయంలో కళాకారులు, కవులు వాళ్ళు మోసారు తెలంగాణ ఉద్యమాన్ని. రాజకీయ నాయకులంతా కూడా డబుల్ గేమ్స్ ఆడి దూరంగా ఉండి తెలంగాణలో జరిగే పోరాటాలు ఏంటి, ఇవాళ ప్రజా పోరాటాలు ఏందని తెలుసుకొని అప్పటి నుంచి కూడా తెలంగాణ మీద విపరీతమైన ప్రేమ పెంచుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. యాసిడ్ దాడిలో మృతి చెందిన తెలంగాణ ఆడబిడ్డ స్వప్నిక వాళ్ళ కుటుంబం కూడా పవన్ కళ్యాణ్ లాంటి గారి వ్యక్తి ఉంటేనే మాకు న్యాయం జరుగుతుంది, దాడిలో చనిపోయిన స్వప్నిక అనే వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడడం ఒకసారి మనం ఇవాళ గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. పవన్ కళ్యాణ్ గారికి దాశరథి కృష్ణమాచార్య గారు, అందశ్రీ, కాళోజీ నారాయణరావు గారు, సినారే, బమ్మెర పోతన, దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటేసిన పివి నరసింహారావు గారు, నల్లమల్లలో యురేనియం తవ్వకాలు మొదలు పెడుతున్నారు, నల్లమల్ల అడవులు నాశనం అయిపోతాయంటే కేసీఆర్ గారి నాయకులు తెలంగాణ ప్రభుత్వం యురేనియం తవ్వకాలని ఆప్ చేయడానికి శివ అని ఒక కుర్రవాడు, 16 ఏళ్ల తెలంగాణ కుర్రవాడు వచ్చి జనసేన రీచ్ అయ్యాడు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఇదే కాంగ్రెస్ పార్టీతో ఒక సంఘటితం చేసి అందరినీ పిలిపించి దాన్ని ఆపుదల చేసే విధంగా తెలంగాణ ప్రజల కోసమే కదా పద్మశ్రీ అవార్డు మొగలయ్యకి ప్రపంచంలోకి తీసుకొచ్చి ఆయనకి ఛాన్స్ ఇచ్చి ఆయనకి వరల్డ్ రికగ్నిషన్ వచ్చే విధంగా. నారాజు గాకురం అన్నయ్య, నజీర్ అన్నయ్య నేను గుండెలో పెట్టుకొని చూసుకున్నటువంటి వ్యక్తి. హైదరాబాద్ వరదల సమయంలో అయితేమి, కోవిడ్ సమయంలో అయితేమి, మొన్న ఖమ్మంలో జరిగిన దీంట్లో కానీ కోట్ల రూపాయలు ఆయన సొంత డబ్బులు విరాళంగా ఇచ్చారు. వీళ్ళకి గుర్తుందా అని అడుగుతున్నా. తెలంగాణ ఒక ఆత్మగౌరవానికి కానీ ప్రతీకో. అటువంటి గద్దర్ పవన్ కళ్యాణ్ గారిని ఎంత ప్రేమిస్తారో నేను కళ్ళారా చూశాను. నాకు తెలుసు గద్దర్ గారికి ఆపరేషన్ జరగబోతున్నది, హార్ట్ సర్జరీ, హాస్పిటల్లో ఉన్నారని చెప్పి కళ్యాణ్ గారికి చెప్పి పంపిస్తే ఇమ్మీడియట్ గా ఆయనకున్న ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని వచ్చి చూడడానికి వచ్చారు. వాళ్ళిద్దరి మధ్య ఆత్మీయత, ఆ ఫోటోలు చూస్తే ఇప్పటికీ నాకు కన్నీళ్ళు కారుతాయి. అంటే ఆయనకున్న ఆత్మీయత ఎట్టంటే పవన్ కళ్యాణ్ గారి జోబులో చేతి పెట్టి ఎంత ఉన్నాయా డబ్బులు, ఇవన్నీ నావే అని జోబులో పెట్టుకున్నారు. వీళ్ళు ఎవరిని ప్రేమించలే, గద్దర్ పవన్ కళ్యాణ్ ప్రేమించారు. హాయ్ హలో, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు మొన్న రాజోలు నియోజకవర్గంలో చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, దిష్టి అనే పదాన్ని తెలంగాణ నాయకులు చాలా సీరియస్గా తీసుకుని కొన్ని వార్నింగ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారికి. అసలు పవన్ కళ్యాణ్ గారు అన్న దాంట్లో అంత పెద్ద తప్పే ఉంది, ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారు ఉన్నారు. ఆయన తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్కారం అండి. మీరు చూసి ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి ఒక దిష్టి అనే పదాన్ని తెలంగాణ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరూ కూడా చాలా పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి కొంతమంది వాళ్ళ స్థాయికి మించి వార్నింగ్లు కూడా చేస్తున్నారు. ఎలా చూస్తారు సార్ అసలు? ఈ తెలంగాణ వాదులు అని చెప్పుకునే వాళ్ళు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక తెలంగాణ వ్యతిరేకి అని చిత్రీకరించడానికి ట్రై చేస్తున్నారు. ముందర దాని గురించి మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో పబ్లిక్ రికార్డులో ఉంది. ఆయన మాట్లాడింది ఎటువంటి తప్పు లేదు. తెలంగాణ ప్రజల్ని కించపరిచారు, తెలంగాణను కించపరిచారు అనేటువంటి ఆ మాటకి నేను మరొకసారి మీ అందరి ముందర ఒకటి చెప్పదలుచుకున్నాను. రాజోల్లో కొబ్బరి తోటలు కూలిపోతూ అవి నాశనం అయిపోతుంటే వాటి గురించి
కొబ్బరి తోటల యొక్క రైతులతో కూర్చొని చర్చించిన క్రమంలో దాదాపు 1:20 వాళ్ళతో కూర్చొని చర్చించిన దాంట్లో ఒక 30-35 సెకండ్లు ఏమని చెప్పారంటే, ఆంధ్ర రాష్ట్ర విభజనకు కోనసీమ గోదావరి జిల్లాల పచ్చతనం కూడా ఒక కారణం అయిండొచ్చు. ఎంత పచ్చగా ఉండేది ఈ ప్రాంతం. తెలంగాణ నాయకులు అందరు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతం ఎంత పచ్చగా ఉంది అని చెప్పేటోళ్ళు. అటువంటిది ఇవాళ ఈ మన కొబ్బరి చెట్లను చూస్తుంటే పైనుండి కూలిపోయి మొండెం కూడా లేకుండా ఉంటే వీటికి దిష్టి తగిలాయి అనిపిస్తున్నది అని చెప్పి మాట్లాడారు. ఇందులో తెలంగాణ నాయకులు వల్ల దిష్టి తగిలాయని కానీ, తెలంగాణ నాయకులు ఇక్కడ ఏదో మనకు చేశారని కానీ ఎక్కడ మాట్లాడలేదు. ఆయన తెలంగాణ నాయకుల గురించి ఏమని చెప్పారంటే, తెలంగాణ నాయకులు దీన్ని మెచ్చుకునేవారు, ఎంత పచ్చగా ఉంటుంది మీ కోనసీమ. ఎందుకంటే మీరు కేటీఆర్ కాదు, కేసీఆర్ కాదు, 100 మంది నాయకులు మన సిరిసిల్ల కోనసీమ లాగా పచ్చగా తయారు చేసామని మాట్లాడారు. పోయి చూసుకోమండి, సోషల్ మీడియాలో అన్నీ వస్తుంది సార్ కదా. సో తప్పు ఏముంది దీంట్లో? వీళ్ళు ఎందుకు ఇవాళ మాట్లాడుతున్నారు? అసలు మనం ఒకటి అర్థం చేసుకుంటాం. ఈ ఏదైతే సోకాల్ తెలంగాణ వాదులు అని చెప్తున్నారో వీళ్ళకి ఇది ఒక అలవాటు అయిపోయింది. వాళ్ళకు ఒక ఎలక్షన్ ఏదైనా రాగానే, ఇప్పుడు రాబోతున్న తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్స్ రాగానే ఎవరో ఒకరిని ఏదో ఒక ఇది పట్టుకొని తెలంగాణ మమ్మల్ని ఇన్సల్ట్ చేశారని చెప్పి చెప్పుకోవడం, దాని మీద ఓట్లు సంపాదించుకోవడానికి రాద్ధాంతం చేయడం అలవాటైంది. ఇప్పటికి తెలంగాణ వచ్చి 11 ఏళ్ళు 12 ఏళ్ళు అవుతున్నా కూడా ఇదే సెంటిమెంట్, ఇది ఒక స్ట్రాటజీగా వాడుతున్నారు. అది చాలా తప్పు. అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు తెలంగాణ మీద ఉన్నటువంటి అభిమానం ఎలా ఉంటుంది సార్ ఆయనకి? అదే చెప్పబోతున్నాను నేను. మీరు ఆ స్ట్రాటజీని ప్రతి ఒక్క దగ్గర వాడారు కానీ తెలంగాణ గురించి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మీద మీరు ఇటువంటి అభియోగం వేయడం చాలా తప్పు. ఎందుకు? కొన్ని పాయింట్లు మాట్లాడుకుంటాం మనం. ఓకే, ఇవాళ 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కనీసం తాగడానికి నీరు లేని స్థితిలో ఒక ఆదిలాబాద్ జిల్లాలో ఒక మారుమూరు గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బు వేసి బోరులు వేయించి ప్రజల దాహం తీర్చారు. స్టిల్ ఇప్పటికీ అదే ఉంది కదా. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు రాజకీయాల్లో లేరే. ప్రజారాజ్యం పార్టీ క్యాంపెయిన్కి నేను ఆదిలాబాద్ మారుమూలు వెళ్ళినప్పుడు అక్కడ ఒక గిరిజన తాండాల్లో వాళ్ళకి నీళ్లు లేవు. కనీసం ఒక్క పంపు మీద, ఒక్క బోరింగ్ పంపు మీద 3000 మంది క్యూలో నిలబడి తీసుకోవాలి. దాంట్లో ఒక కళ్ళు లేవు ఆవిడికి. ఒక పెద్ద ఆవిడ 60-70 ఏళ్ళు ఉంటాయి. ఆ రోజు నా గుండె లోతుల్లో ఏడుపు వచ్చేస్తుంది. తర్వాత మన వాళ్ళకి చెప్పి నేను బోరింగ్ వేయించినా కానీ ఆయనకి ఎటువంటి రాజకీయ ఇది కూడా లేదే. ప్రజల యొక్క కష్టం చూసి స్పందించారు. ప్రజలు ఎవరు? తెలంగాణ ప్రజలే కదా. ఆ రోజు ఆయన తెలంగాణ గురించి నా ప్రజలు అనుకునే చేశారు కదా. సో ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, తెలంగాణ ఉద్యమం సమయంలో ఇప్పుడు ఎవరైతే ఈ అధికారులందరూ ఎవరైతే ముందరొచ్చి మాట్లాడుతున్నారో, ఎవరు ఎన్ని దొంగ ఆట ఆడారు, ఉద్యమం నిజంగా ప్రజలు, కళాకారులు, కవులు వాళ్ళు మోసారు తెలంగాణ ఉద్యమాన్ని. రాజకీయ నాయకులంతా కూడా డబుల్ గేమ్స్ ఆడి దూరంగా ఉండి వచ్చిన తర్వాత అంతా తెలంగాణ అని భుజం మీద వేసుకుంటున్నారు. కానీ తెలంగాణ చరిత్ర మనం చూసాం. మీకు మొదటి నుంచి కూడా తెలంగాణ అని, తెలంగాణ అస్తిత్వాన్ని దాన్ని ముందరికి తీసుకొచ్చింది తెలంగాణ. వాళ్ళు ఏదైతే మా మానవ మా గౌరవం అన్నారో ఇది ఎక్కువ మోసింది కవులు, కళాకారులు, రచయితలు వాళ్ళు. వీళ్ళు రాజకీయవాదులు కాదు. వీళ్ళందరూ ఆ రోజు మొహం చాటేసిన వాళ్ళు. మొహం చాటేసి 1980 సమయంలో గద్దరన్న నెల్లూరుకు వచ్చారు. నెల్లూరులో పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో ఈ మస్ట్ హార్డ్లీ బి ఎ చైల్డ్, చిన్న పిల్లోడు. ఆ గద్దరన్న పాటలు విని, ఆయన మాటలు విని, దానితో తెలంగాణ ఏంటి అనేది ఒక కుతూహలం తీసుకొని తెలంగాణ గురించి చదివి అప్పటి నుంచి కూడా తెలంగాణ మీద విపరీతమైన తెలంగాణ సాయుధ పోరాటం ఏంది, తెలంగాణలో ఏంటి విప్లవాలు నడుస్తున్నాయి,
తెలంగాణలో జరిగే పోరాటాలు ఏంటి, ఇవాళ ప్రజా పోరాటాలు ఏందని తెలుసుకొని అప్పటి నుంచి కూడా తెలంగాణ మీద విపరీతమైన ప్రేమ పెంచుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇలాగే పవన్ కళ్యాణ్ గారు 2008లో యాసిడ్ దాడిలో మృతి చెందిన తెలంగాణ ఆడబిడ్డ స్వప్నిక వాళ్ళ కుటుంబం కూడా పవన్ కళ్యాణ్ లాంటి గారి వ్యక్తి ఉంటేనే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పే నమ్మి పరిస్థితుల్లో తెలంగాణ ఆడబిడ్డ యాసిడ్ దీంట్లో చచ్చిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు మీ రాజకీయ నాయకులు నమ్మలే, తెలంగాణ పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తి ఉంటేనే తెలంగాణలో మాకు న్యాయం జరుగుతుంది 2008లోనే మాట్లాడినది ఒకసారి వీళ్ళు గుర్తు చేసుకోవాలా. ఇంతమంది నాయకులు ఉండగా కూడా, ఇంతమంది రాజకీయ నాయకులు తెలంగాణ అస్తిత్వము తెలంగాణ మాది అని చెప్తున్నా కూడా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళతోనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి యాసిడ్ దాడిలో చనిపోయిన స్వప్నిక అనే వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడడం ఒకసారి మనం ఇవాళ గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ కవులు, వాళ్ళ రచయితలు, కళాకారులు అంటే ఎన్నమాలిన అభిమానం. దాశరథి కృష్ణమాచార్య గారు, అందశ్రీ, కాళోజీ నారాయణరావు గారు, సినారే, బమ్మెర పోతన వీళ్ళందరూ స్ఫూర్తి తీసుకొని ఇవాళ కళ్యాణ్ గారు ఆయనలో ఉన్న పోరాటం బట్టి మా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇటువంటి కవులు కళాకారులు వీళ్ళ స్ఫూర్తి వాళ్ళ దాంతోనే ఆయనకి ఇవాళ ఇంత పోరాట పటం వచ్చిందనేది ఆయన వ్యక్తిత్వంలో వీళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్, తెలంగాణ కవులు కళాకారులు ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారో చాలాసార్లు చెప్తానే ఉంటారు. తెలంగాణ నుంచి మన తెలుగు వ్యక్తి పివి నరసింహారావు గారు బహుభాష కోవిదులు. అటువంటి పివి నరసింహారావు గారికి కాంగ్రెస్ పార్టీలో సరైన న్యాయం జరగలేదని, ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద చనిపోతే ఒక ప్రైమ్ మినిస్టర్గా ఇవ్వలేదని చెప్పి మాట్లాడిన వ్యక్తి. అలాగే రాజకీయంగా వాళ్ళు అగెయిన్స్ట్ అయినా అంటే ఈయన మనం కాంగ్రెస్ పార్టీకి కాకపోయినా పార్టీకి అతీతంగా పివి నరసింహారావు గారి కూతురికి ఎమ్మెల్సీ సీట్ ఇవ్వాలని చెప్పి బహిరంగ వచ్చి మాట్లాడిన ఆయన పవన్ కళ్యాణ్. ఏ రోజు కూడా ఆయన తెలంగాణ ప్రాంతం గురించి మాట్లాడలేదే. ఒక మంచి వ్యక్తి, ఒక చాలా చదువుకున్న వ్యక్తి, బహుభాషా కోవిదుడు, ప్రధానమంత్రిగా మన తెలుగు మనిషి, తెలుగు వ్యక్తిగా ప్రధానమంత్రిగా, భారతదేశ ప్రధానమంత్రిగా మన దేశాన్ని ఆర్థిక సంస్కరణల వైపు నడిపించి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటేసిన గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ సరిగ్గా చేయలేదని చెప్పి పార్టీ మనకు అగెన్స్ట్ అయిన వాళ్ళ అమ్మాయికి ఎమ్మెల్సీ అన్నప్పుడు ఆమెకి ఇవ్వాలని మద్దతు ఇవ్వాలని బహిరంగ మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇవాళ మనం ఒకటి కాదు ఒక పాయింట్లు అన్నీ కూడా చెప్పాల్సిన అవసరం వచ్చింది. కళ్యాణ్ గారు ఎట్లా తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం నిలబడ్డారు. తెలంగాణ ప్రజలంటే ఈ నాయకులు, ఈ రాజకీయ నాయకులు కాదు, తెలంగాణ సామాన్య ప్రజల గురించి, తెలంగాణ గురించి ఎవరైతే నిజంగా వాళ్ళ అస్తిత్వం గురించి కోరుకున్నారో వాళ్ళ తరఫున నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకులు తెలంగాణ ప్రభుత్వం యురేనియం తవ్వకాలని ఆఫ్ చేయడానికి శివ అని ఒక కుర్రవాడు 16 ఏళ్ల తెలంగాణ కుర్రవాడు వచ్చి జనసేన రీచ్ అయ్యాడు. నల్లమల్లలో యురేనియం తవ్వకాలు మొదలు పెడుతున్నారు, దానివల్ల నల్లమల్ల అడవులు నాశనం అయిపోతాయంటే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఇదే కాంగ్రెస్ పార్టీతో కలిసి ఒక సంఘటితం చేసి అందరినీ పిలిపించి దాన్ని ఆపుదల చేసే విధంగా పోరాటం చేసి ఆ విధంగా చేశారు కదా. ఎవరి కోసం? నల్లమల్లలో అడవులు నాశనం అయిపోతాయి తెలంగాణ ప్రజల కోసమే కదా, ఎన్విరాన్మెంట్ గురించే కదా. సో ఇదంతా కూడా తెలంగాణ మీద ఆయనకున్న ప్రేమానికి ఇదొక నిదర్శనం. అసలు జనసేన పార్టీ పెట్టడానికి పోరాట స్ఫూర్తిని నింపింది తెలంగాణ యువత పోరాటం. నాకు తెలంగాణలో నేను ఒక పార్టీ పెట్టడానికి నాకు పోరాట స్ఫూర్తి ఇచ్చింది కూడా తెలంగాణ యువత పోరాటం అని చెప్పి పదే చెప్పున్నారు ఆయన తెలంగాణ గురించి. అసలు మొన్న ఎందుకండి పిఠాపురంలో మన 12వ ఆవిర్భావ దినోత్సవంలో బండెనక బండి గట్టి అని చెప్పి నా పార్టీ నాకు అంటే పునర్జన్మ ఇచ్చింది తెలంగాణ. నేను పార్టీ పెట్టింది తెలంగాణలో, స్థాపించింది జనసేన పార్టీ స్థాపించింది తెలంగాణలో. నాకు దాశరథి గారు, కృష్ణమాచారి దాశరథి గారు నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే దాన్ని ఎంత స్ఫూర్తి ఇచ్చిందో, నాకు ఎంత ఇది చేసిందో, నా గదరన్న అని చెప్పి అటువంటి తెలంగాణకు నేను శిరస్సు నుంచి నమస్కరిస్తున్నా అని చెప్పారు. అంటే తెలంగాణ మీద మనం పిఠాపురంలో, ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో 12వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంలో తెలంగాణ గురించి మాట్లాడి తెలంగాణని నేను అంత ప్రేమిస్తానని ఆయన చెప్పిన వ్యక్తి
నేల నుంచి వచ్చిన నా తెలంగాణ. ఇవాళ అటువంటి వ్యక్తిని వీళ్ళు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే వీళ్ళని ఖచ్చితంగా కూడా మనం ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. సినిమాలకు వస్తే సినిమాల్లో తెలంగాణ యాసని సరైన గౌరవం ఇస్తూ తెలంగాణ భాషకు యాసకు ఎన్నో సినిమాల్లో ఆయన గౌరవం ఇస్తూ ఓకే ఆయన సినిమాలో చూపించిన మనం చూసాం. తెలంగాణ కళాకారుల గురించి వస్తే మొగలయ్య ఆయన ఒక ఆయన ఉన్నారు కదా భీమ్లాలో పద్మశ్రీ అవార్డు మొగలయ్యకి ఆయనకి మంచి ఇది ఇచ్చి అసలు ఇటువంటి ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, ఇటువంటి కళాకారుడు ఉన్నాడు తెలంగాణలో, ఇటువంటి మనకు మంచి సంస్కృతి ఉంది అని చెప్పి ప్రపంచంలోకి తీసుకొచ్చి ఆయనకి ఛాన్స్ ఇచ్చి ఆయనకి వరల్డ్ రికగ్నిషన్ వచ్చే విధంగా తెలంగాణ సంస్కృతిని ఆర్థిక సాయం అది ఇంకా కోకొలలు చేస్తుంటారు. ఒక కళాకారుడికి కావాల్సింది రికగ్నిషన్, ఆర్థిక సాయం ఓకే, ఒక కళాకారుడికి గుర్తింపు కావాలా. ఆ గుర్తింపు వచ్చే విధంగా ఆయనకు ఆ ఛాన్స్ ఇచ్చి మొగలయ్య పద్మశ్రీ మొగలయ్య గారిని ప్రపంచ స్టేజ్ ముందర నిలబెట్టారు. ఓకే ఆ రోజు ఆయన తెలంగాణ కవి కదా, ఆయన తెలంగాణ కళాకారుడే కదా. ఈ విధంగా చెప్పుకోకపోతే ఎంతోమందికి దళిత రచయితలకి వాళ్ళందరికీ కూడా ఛాన్స్లు ఇచ్చి సినిమాల్లో కానీ బయట కానీ వాళ్ళందరినీ ప్రోత్సాహం ఇచ్చిన ఆయన పవన్ కళ్యాణ్ గారు. హైదరాబాద్ వరదల సమయంలో అయితేమి, కోవిడ్ సమయంలో అయితేమి, మొన్నటికి మొన్న ఖమ్మంలో జరిగిన దీంట్లో కానీ కోట్ల రూపాయలు ఆయన సొంత డబ్బులు విరాళంగా ఇచ్చారు. వీళ్ళకి గుర్తుందా అని అడుగుతున్నా. ఈ రాజకీయ నాయకులు ఎవరైతే నోరు బారేసుకుంటున్నారో ఇవాళ తెలంగాణని ఇట్టంటారు అట్టంటారా అని, వీళ్ళు ఎవరన్నా ₹1 వాళ్ళ సొంత జోబీలోంచి ఇచ్చారా? పవన్ కళ్యాణ్ గారు కోట్ల రూపాయలు ఆయన సొంత ఆర్జన తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకి సాయం చేయమని చెప్పి ప్రభుత్వానికి ఇచ్చారు. చెప్పుకుంటూ పోతే తెలంగాణ మీద ఆయనకి ఎంత మమకారమో, తెలంగాణ ప్రజల మీద ఆయన ఎంత ఇష్టమో వీటికి కోకొల్లలు ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుంటూ పోవచ్చు. చాలా దర్శకత్వం వహించిన సినిమా కూడా జానీలో కూడా దాన్ని మాండలికానికి సంబంధించి తీసుకొచ్చి చేసినారు, చాలా పెట్టారు సార్. ఆయన అంటే తెలంగాణ అంటే ఆయనకి ఒక రకమైన ప్రేమ అండి. సరే అసలు ఇవన్నీ నేను ఒక మాట చెప్తానండి. తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి గద్దర్ కన్నా మరో వ్యక్తి ప్రతీక ఉండరు. తెలంగాణలో మా తెలంగాణ, మా భూమి, మా తెలంగాణ మాకు కావాలని చెప్పి కవుల్ని, కళాకారుల్ని, రచయితల్ని, రాజకీయవాదుల్ని అందరినీ ఒక వేదిక మీద తీసుకువచ్చి తెలంగాణ సొంత రాష్ట్రం అయితే మా రాష్ట్రం, మా ప్రజలు బాగుపడతారని చెప్పి ఇది మా ఆత్మగౌరవ సమస్య, ఇది మా అస్తిత్వ సమస్య అని చెప్పి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా అని పాట పాడి తెలంగాణ అవేకనింగ్ తీసుకొచ్చారు. తెలంగాణలో ధూమ్ధామ్ అని పెట్టి మీరు దీనికన్నా ముందర, ఈ పాట కన్నా ముందర తెలంగాణలో 2004-2005 రాజశేఖర రెడ్డి గారు గెలిచిన తర్వాత తెలంగాణ మూమెంట్ కొంచెం స్తబ్దత వచ్చినప్పుడు ఈయన కరీంనగర్లో మంతని ఈ కోల్ మైన్స్లో పోయి ధూమ్ధామ్ అని మొదలుపెట్టి, ఎందుకు నాకు బాగా తెలుసు, మా ఇంటి నుంచి నా కారు ఇచ్చి, నేను బొలెరో ఉంటే నా బొలెరో ఇచ్చి పంపించాను, నా కారులోనే తిరిగారు గద్దర్ మొత్తం తెలంగాణ ధూమ్ధామ్ అని చెప్పి కవులు కళాకారులు తీసుకొని మొత్తం మళ్ళా తెలంగాణ ఒక మూమెంట్ని లేపి ఈ ధూమ్ధామ్తో అక్కడి నుంచి ఈ పాట కానీ ఇదంతా కూడా మళ్ళీ తెలంగాణ తీసుకు. అటువంటి గద్దర్, ఏ గద్దర్ అయితే తెలంగాణ అస్తిత్వానికి కానీ తెలంగాణ ఒక ఆత్మగౌరవానికి కానీ ప్రతీకో, అటువంటి గద్దర్ పవన్ కళ్యాణ్ గారిని ఎంత ప్రేమిస్తారో నేను కళ్ళారా చూశాను. నాకు తెలుసు, గద్దర్ నాకు అత్యంత ఆత్మీయుడు. గద్దర్ గారికి ఆపరేషన్ జరగబోతున్నది, హార్ట్ సర్జరీ, హాస్పిటల్లో ఉన్నారని చెప్పి కళ్యాణ్ గారికి చెప్పి పంపిస్తే ఇమ్మీడియట్గా ఆయనకున్న ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకొని వచ్చి చూడడానికి వచ్చారు. నేనున్నాను పక్కన, చూసాను సార్, ఆ వీడియో కూడా వచ్చినాయి. వాళ్ళిద్దరి మధ్య ఆత్మీయత, ఆ ఫోటోలు చూస్తే ఇప్పటికీ నాకు కన్నీళ్ళు కారుతాయి. గద్దర్ గారు చేయి పట్టుకున్నట్టు ఉంటే, అంటే ఆయనకున్న ఆత్మీయత ఎట్టంటే పవన్ కళ్యాణ్ గారు జోబిలో చేతి పెట్టి ఎంత ఉన్నాయో డబ్బులు ఇవన్నీ నావే అని జోబిలో పెట్టుకున్నారు. నాకంటే వాళ్ళ మధ్య ఆ సంబంధం అది నేను మర్చిపోలేని సన్నివేశం. ఆయన కూడా చాలా సందర్భాల్లో చెప్పారు సార్. గద్దర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని ఇట్లా వచ్చి మేమంతా ఉన్నామన్నా, నువ్వు ధైర్యంగా ఉండు,
నువ్వు మళ్ళీ నువ్వు ఆపరేషన్ చేసుకొని రావాలా అంటే నేను ఆంధ్రాకి వస్తాను, నీకు సపోర్ట్గా వస్తాను, నేను నీకు సపోర్ట్గా ఉంటాను, నువ్వు ఆంధ్ర కాదు తెలంగాణలో కూడా నువ్వు రాజకీయం చేయాలా, నేను నీ పక్కన నిలబడతానని గద్దరన్న పవన్ కళ్యాణ్ గారికి చెప్పినప్పుడు నేను ప్రత్యక్ష సాక్ష్యం నేనున్నా. నాకే ఒక వాయిస్ మెసేజ్ ఇచ్చి పవన్ కళ్యాణ్కి ఇది పంపి అని చెప్తే ఆ వాయిస్ మెసేజ్ మీకు ఇస్తాను, ప్లే చేయండి. ఓ నా ప్రియమైన తమ్ముడు పవన్ అని చెప్పి, ఎంత ముద్దుల తమ్ముడు పవన్, వందనాలు. రాజకీయం పద్మవ్యూహం లాంటిది, తెగించి పోవాలి, తెలివిగా వెనకడుగు వేయాలి. రాజకీయం పద్మవ్యూహం లాంటిది, తెగించిపోవాలి, తెలివిగా వెనకడుగు వేయాలి. రాజకీయం ఒక గొప్ప కార్యక్రమం. రాజకీయం ఒక గొప్ప కార్యక్రమం. తమ్ముడు పవన్, మన దేశం యంగ్ ఇండియా, 60% యువతరం. ఈ యువతరానికి నాయకత్వం కావాలి. ఈ యువతరానికి నాయకత్వం కావాలి. తమ్ముడు పవన్, కాలం గొప్పది, కాలంతో కదలాలి, కాలంతో నడవాలి. కాలంకు రంగు రుచి వాసన లేదు. కాలం కాలం గొప్పది. రేపటి కాలం మీదే, మీ యువతరం ఇది. విజయం మీదే. వందనాలతో మీ అన్నయ్య గద్దర్. గాయపడ్డ ప్రజల పాట. వందనం తమ్ముడా, నా ముద్దుల తమ్ముడా పవన్, వందనాలు. అది మాకు తెలియదు ఇది లాస్ట్ మెసేజ్ అవుద్దని. ఆ తర్వాత ఎంత బాధపడ్డానో గద్దర్ గారు మనకు లేరని చెప్పి. పవన్ కళ్యాణ్ గారికి గద్దర్ గారికి ఉన్న ఆ సంబంధం వీళ్ళెవరికి తెలియదు. గద్దర్ గారి పేర్లు పెట్టుకొని వాళ్ళ ప్రతి ఒక్కరు గద్దర్ మా మనిషి అని అవార్డులు ఇస్తారు, లేకపోతే ఇంకోటి చెప్తారు, గద్దర్ గురించి మాట్లాడతారు. కానీ వీళ్ళు ఎవరిని ప్రేమించలే. గద్దర్ పవన్ కళ్యాణ్ని ప్రేమించారు. గద్దర్ పవన్ కళ్యాణ్ గారిని నమ్మాడు. నా అవసరానికి పవన్ కళ్యాణ్ ఉంటాడు, మీరెవరు. నేను ఇంకోటి చెప్తాను, ఇవాళ వాళ్ళందరూ మీకు ఖర్చులకి ఏదన్నా ఉన్నాయా, డబ్బులు ఆపరేషన్ కంటే ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు. గద్దర్ నాకు వద్దు మీ డబ్బులు అన్నాడు. మా తమ్ముడు ఉన్నాడు, మాకేమంటే మాకు పవన్ కళ్యాణ్ చూసుకుంటాడులే అన్న మాట మాట్లాడారు. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారి నుంచి మీరు ఈ అవాకులు చవాకులు పేల్చే ముందర కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడడం చాలా దుర్మార్గం. మీరు రాజకీయాలు చేసుకోండి, మీ ఎలక్షన్స్ వస్తాయి, మీరు రాజకీయాలు చేసుకోండి, ఏమైనా చేసుకోండి. కానీ అనని మాటని అన్నట్టు తెలంగాణ వ్యతిరేకగా ఒక మంచి వ్యక్తి, తెలంగాణని విపరీతంగా అభిమానించే పవన్ కళ్యాణ్ లాంటి గారి వ్యక్తిని మీరు వచ్చి తెలంగాణ వ్యతిరేకం చెప్పడం దుర్మార్గం. దీన్ని సహించం. ఖచ్చితంగా కూడా ప్రజలు మిమ్మల్ని తిరగబడతారు, ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్తారని చెప్పుకుంటూ మరొకసారి ఇటువంటి మీరు ఆలోచనలు కూడా చేయొద్దని మనవి చేసుకుంటాం. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా 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 అంటే ఇది అవసరం సార్. ఎందుకంటే ప్రతి తెలంగాణ బిడ్డకి తెలుసు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఎంత అభిమానిస్తారు. బట్ నాయకులు మాత్రం ఇంకా అలాంటి రాజకీయాలకు పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ సెంటిమెంట్ని వాడుకోవటం అనేది ప్రజలు బుద్ధి చెప్తారండి. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రజలు అందరికన్నా కూడా చాలా స్ఫూర్తి గల వాళ్ళు, వాళ్ళకి నిజాలు తెలుసు, ప్రజలే బుద్ధి చెప్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.